నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎన్డీఏ ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ కేటాయించడం జరిగిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీ అని అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబుల కృషి వల్లే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న తాను కేంద్ర మంత్రి కుమారస్వామి మీద తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఉన్న పరిచయాలతో ఇది సాధ్యమైందని అన్నారు. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాల బకాయిలు చెల్లిస్తామని అన్నారు. తాను కేంద్ర మంత్రి కుమారస్వామి కలిసి వారానికి 3-4 సార్లు సంబంధిత అధికారులతో చర్చించేవాళ్లమని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీకి వచ్చినప్పుడల్లా విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేవారని అన్నారు. ఇన్ని ఇబ్బందులున్నా పట్టుదలతో ప్రయత్నించడం ద్వారా ఇది సాధ్యమైందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్లక్ష్యంగా రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఉక్కు సంకల్పంతో ఉక్కు మంత్రి కుమారస్వామితో కలిసి ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించానని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామిపై తాను పదే ఒత్తిడి తీసుకొచ్చానని అన్నారు. కొందరు ప్రతిపక్షాల వారు భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరగదా అని ప్రశ్నిస్తున్నారని, భారీ ప్యాకేజీ ప్రకటించారంటే ప్రైవేటీకరణ చేయరని అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తీవ్ర ఆర్థికపరమైనటువంటి నష్టాలతో సతమతమవుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు దాన్ని పునరుద్ధరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద, అలాగే 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఇంత క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 500 కోట్లు ఒకసారి, అదేవిధంగా 1,150 కోట్లు ఒకసారి, అంటే దాదాపు 1,650 కోట్లు గత 4 నెలలు 5 నెలలు ఇవ్వడం జరిగింది. అవి అడ్వాన్స్ ఫండ్ కింద కానీ బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టేటువంటి విషయంలో కానీ మంజూరు చేయడం. దాదాపు వెరసి 13,090 కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే ముందు అనుకున్నటువంటి ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ, దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ని మినహాయించాలి. ఆంధ్రుల యొక్క సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి విషయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు. అయితే దీనిని సమర్థవంతంగా నడిపించాలి అంటే భారీ నష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడాలి అనేటువంటి, వారి సెంటిమెంట్ని గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం. ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల మీద ఏదైతే క్యాబినెట్ కమిటీ ఉంటుందో ఆ క్యాబినెట్ కమిటీలో 11,440 కోట్లు ప్రకటించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పరిశ్రమని కాపాడడానికి ఇచ్చినటువంటి అతిపెద్ద ప్యాకేజ్. ఏదైతే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరూ సమిష్టి కృషి కారణంగా ఈ సమయంలో స్టీల్ శాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి నా యొక్క చొరవ, నా యొక్క ఒత్తిడి నా కేబినెట్ మంత్రి గారి మీద, లేకపోతే నిర్మలా సీతారామన్ గారితో ఉన్నటువంటి మనకి సుపరిచితులు కాబట్టి ఆవిడతో ఈ అవకాశం నాకు కూడా కలిగిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఒక ఆంధ్రుడిగా. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కాపాడడానికి, వారిని గౌరవించడం కోసమే ఈ ప్యాకేజీని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేము ప్రకటిస్తున్నాం. అయితే ఈవేళ ఈ ప్రకటించినటువంటి భారీ ప్యాకేజీని సక్రమంగా సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 2017లో స్టీల్ పాలసీని ప్రకటించడం జరిగింది.
దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క లక్ష్యం. అగ్రగామిగా ఉండాలి స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో స్టీల్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా దీనికి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం. విశాఖ ఉక్కు విషయానికి వచ్చినట్లయితే కొన్ని వాస్తవాలు మనం ఈ సందర్భంగా మనం మాట్లాడుకో. కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనంతా కూడా గ్రహించాలి. ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. మొన్న అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబరు డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు డిసెంబర్. ఏదైతే ప్లాంట్ని ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. నవంబరు డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు 230 కోట్లు ఎంత పెండింగ్లో. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది అనేటువంటి విషయంలో గట్టిగా చెప్తూ ఉన్నాం. అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలామంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ నాకుంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఎంత కష్టపడి ఒకసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించాక వెనక్కి వెళ్ళి ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఇది. కుమారస్వామి గారు, ఆయన నాయకత్వంలో నేను వారానికి 3-4 రోజుల పాటు కేవలం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే రివ్యూ చేసేటువంటి వ్యక్తులు. స్టీల్ సెక్రటరీతో, ఇతర ఉన్నతాధికారులతో, ఫైనాన్స్కి సంబంధించి అధికారులతో, విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఆంధ్ర ప్రజల సెంటిమెంటు అనేటువంటి ఒక కోరికతో ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఎజెండా ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఎజెండా, ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్. ఆయన యొక్క పట్టుదల ఇన్ని రకాలుగా కష్టపడి 1కి 10 సార్లు ఆలోచించి ఏ విధంగా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇది సాధ్యమైంది. అనేక సార్లు చర్చలు జరిపాయి. కొన్నిసార్లు రాత్రి 12, 1 గంట, 2 వరకు కూర్చున్నాం. కొన్ని విషయాలు బయటికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో ముఖ్యమైనటువంటి వ్యక్తులే కూర్చునేవాడు. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, నేను, స్టీల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఏదైతే డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి సెక్రటరీ ఉన్నారో దీపం, ఆయన కేవలం 7 మాత్రమే కూర్చుని అనేక విషయాలు చర్చించేవారు. కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి కాబట్టి అందరినీ కూర్చోబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి రాత్రి 2-2:30 అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ రకంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్విన్స్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ గారిని కన్విన్స్ చేయాలి, అమిత్ షా గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఇవాళ ఈ ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్యాకేజీ ప్రకటించాక చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. 35,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి నేను 11,440 ప్లస్ గతంలో ఇచ్చినటువంటి 1,650 కోట్లు కలిపి 13,090 కోట్లు అయ్యి, ఈ విధంగా 13,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చినప్పటికీ కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్యాకేజీ. ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, మొత్తం 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా అనేటువంటి వ్యాఖ్యానాలు కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు, కొన్ని సంస్థలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం.
ఉన్నటువంటి సామర్థ్యాన్ని రీచ్ అయ్యాక మన ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించాలి. అంతేకాదు ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని రాయ్బరేలీలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ఎవరు మొప్పు కోసం రాయ్బరేలీలో 2100 కోట్లు పెట్టి అక్కడ వీల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని నెలకొల్పారు. 2020లో రాయ్బరేలీలో పెట్టుబడులు పెట్టడం, 2021లో సామర్థ్యం లేక నడపలేక 2024లో దాన్ని రైల్వే వారికి విక్రయించడం, ఆ విక్రయించుకో వచ్చినటువంటి 2400 కోట్లు బ్యాంకు వడ్డీలు ఇస్తారు. ఈ విధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అలా అనాలోచిత నిర్ణయాల వల్ల మాత్రమే వేళ స్టీల్ ప్లాంట్కి ఇబ్బందులు వచ్చాయనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఎప్పుడు కూడా ఏ ప్యాకేజీని ప్రకటించేటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ విధంగా ప్రకటించాలి అంటే ఎన్నికల ముందే ప్రకటించినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రాష్ట్రంలో మరింత మెరుగైనటువంటి ఓట్లు కూటమికి వచ్చి ఉండేవి. కానీ ఓట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. నేను స్టీల్ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్టు నుండి చెప్తున్నాను, కుమారస్వామి గారు చెప్తున్నా, 7-8 సంవత్సరాలుగా ఏ ఉక్కు శాఖ మంత్రి కూడా స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో అడుగు పెట్టలే, స్టీల్ ప్లాంట్ని సందర్శించు. కుమారస్వామి గారు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మేమిద్దరం అనేక మంది అభ్యంతరం చెప్పారు, ప్లాంట్లోకి వెళ్ళొద్దు, ఇబ్బందులు ఉంటాయని. కానీ ఉక్కు సంకల్పంతో ఉక్కు మంత్రి గారు నేను ప్లాంట్ని సందర్శించడమే కాకుండా ఒక రాత్రి బస చేయడం జరిగింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపాం, ఉద్యోగస్తులతో చర్చలు జరిపాం, యాజమాన్యంతో చర్చలు జరిపాం, ప్లాంట్ అంతా కూడా అనువనువున సందర్శించాం, ఇబ్బందులు తెలుసుకున్నాం. త్వరగా ఆ రోజు అభిప్రాయపడ్డాం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ దేశంలోనే లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఆనాడే అక్కడ ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు ఇది ప్రైవేటైజేషన్ అవనివ్వమని ప్రకటించడం. ఢిల్లీలో ఉన్న సందర్భంలో కుమారస్వామి గారు నేను ఒకే చోట పక్క రూముల్లో ఉంటాం కాబట్టి రోజు స్టీల్ ప్లాంట్ ఇష్యూ రివ్యూ చేయడం, దీన్ని ఎలాగన్నా కాపాడాలి సార్, ఇది మా రాష్ట్రంలో సెంటిమెంటు, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడదాం, పెద్దలకు నచ్చ చెప్దాం అనేటువంటి అభిప్రాయాన్ని కుమారస్వామి గారు పదే వ్యక్తం చేసి ఇవాళ ఈ ప్లాంట్కి ప్యాకేజ్ రావడం వెనుక నేను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. కానీ కుమారస్వామి గారు కర్ణాటకకి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా ఎంత కృషి చేస్తామో అంత కృషి కుమారస్వామి గారు చేయడం, నిర్మలా సీతారామన్ గారు పెద్ద ఎత్తున సహకరి. కాబట్టి ఇవాళ మనం చెప్తున్నాం, ఎంత చేసినా కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు, భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరగదు అని గ్యారంటీ ఉందా అని అడుగుతున్నారు. కొంతమంది చెప్తున్నారు సెయిల్లో విలీనం చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్తున్నారు. సెయిల్లో ప్రయత్నం చేస్తామని చెప్పడం వేరు, సెయిల్లో సిద్ధంగా ఉంది, సెయిల్ మెర్జ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పడం వేరు. నేను ప్రయత్నం చేస్తున్నాం, సెయిల్ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, విలీనం చేయడానికి అనేటువంటి ప్రచారం విషయం వాస్తవం కాదు. స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నా, మా పెద్దలు కుమారస్వామి గారు చెప్తారు, ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు సెయిల్లో విలీనం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు సెయిల్ అంగీకరించిందని మన మిత్రులు అంటుంటే సెయిల్ అంగీకరించలే ఏనాడు కూడా, ఇది అవాస్తవం. సెయిల్కి సంబంధించి అందరితో చాలా సమావేశమయ్యాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించాల్సినటువంటి అవసరం. నిన్న మొన్న షర్మిల గారు మాట్లాడారు, షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వేళ. మొన్న ఎప్పుడో కుమారస్వామి గారి మీద ఏదో మాట్లాడారు, ఇది మోసపూరిత ప్యాకేజ్ అంట. ఎవరైతే రాయ్బరేలీలో మీ నాయకురాలు ఉన్నారో ఆ నాయకురాలను అడిగి తెలుసుకోండి నిధులు అక్కడికి ఎందుకు మళ్లించారని. పవన్ కళ్యాణ్ గారు కృషి కూడా ఈ విషయంలో మనం చాలా ప్రస్తావించాలి. ఇవేళే కాదు, ఎన్నికల్లో ముందు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో 10 సార్లు ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన రాకపోయినప్పటికీ కూడా నేరుగా అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడాలి అనేటువంటి ఒక
ఒత్తిడి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యులు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఏదైనా అంతిమంగా నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఆయన నిర్ణయం తీసుకోవడానికి కీలకంగా భాగస్వామ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు, వీరందరితో ఈ సందర్భంలో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చినటువంటి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, అక్కడ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు కానీ, అయితే అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్రానికి చెందినటువంటి ఇతర కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, పెమ్మసాని గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు విశాఖపట్నంలో విష్ణుకుమార్ రాజు గారితో సహా ఆ సిటీలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ, గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నటువంటి సోమవీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, వీళ్ళందరూ కూడా రకరకాల సందర్భంలో ఎవరికి చేతనైనటువంటి రీతిలో వారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములయ్యారు. అందరూ సమిష్టి కృషి కారణంగా, అక్కడ ఉన్నటువంటి మాధవ్ గారు ఎమ్మెల్సీ గతంలో, అందరూ సమిష్టి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇంతటి కీలకమైనటువంటి నిర్ణయంలో ఆంధ్రుల సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గౌరవానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజల యొక్క, కార్మికుల యొక్క ఈ సమయంలో నేను కేంద్ర ఉక్కు సహాయ మంత్రిగా ఉండడం అనేది ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో కూడా నేను భాగస్వాముడైనందుకు అది నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ప్రతి సమావేశంలోనే, ప్రతి కార్యక్రమంలోనే నన్ను సమన్వయం చేస్తూ నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి నా కేబినెట్ మంత్రి కుమారస్వామి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కొన్ని సందర్భాల్లో అమిత్ షా గారికి, ముఖ్యమైన వీళ్ళందరికీ కూడా నా తరపున పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ